అది స్పీకర్ నోటికి తీసుకెళ్ళాము. పార్టీ తరఫున మేము అంత అంటే ఏదో వేసేసారులే అంతటితో ఆగిపోతుంది అనుకున్నాము. కానీ ఈరోజు ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఆగిపోయే ప్రసక్తే లేదు. ఇక సీఎం గారు నోటీస్కు కూడా వెళ్ళింది. ఇక ముందు ఇట్లాంటివి పూర్తిగా జరగకుండా యాక్షన్ తీసుకోమని చెప్పి సీఎం గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే కదా, వాళ్ళు మనుషులు కాదు మృగాలని చెప్తున్నది కదా. స్పీకర్ గారు వారి పరిధిలోది వారు తీసుకుంటారు, వాళ్ళని మేము ఆదేశించే వాళ్ళం కాదు. కానీ మా తరఫున మాత్రం అన్నీ ఖండిస్తూ ఉన్నాము. ఇక ముందు ఇట్లాంటివి జరగకుండా సీఎం గారు మరియు పిసిసి అధ్యక్షులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. మరి దాన్ని ఇక ముందు జరగకుండా చూసుకునే బాధ్యత మాది. ఇక ముందు జరిగితే ఏం చేయాలో చేసే బాధ్యత కూడా మాది. వాళ్ళు ఉన్నత వర్గానికి చెందిన బలుపు ఒకటి వాళ్ళకు ఉన్నది. బలుపు ఉంటే ఉంచుకొనియండి, పైసలు ఉంటే ఉంచుకొనియండి. కానీ ఒక అణగారిన వర్గాల ఈయన పడితే ఈరోజు వాళ్ళ ఓట్లు లేదే మీరు గెలిచారా? ఈరోజు అక్కడ చేనేత కార్మికుల ఓట్లున్నాయి, మైనారిటీ ఓట్లున్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లున్నాయి. ఇవన్నీ వేసుకొని ఈరోజు మీరు మరి అక్కడ గెలిచారు. ఈరోజు మళ్ళీ మమ్మల్ని కించపరుస్తూ ఈరోజు పోస్టులు చేస్తూ ఉన్నారు. రేపు బీసీలందరూ కూడా తిరగబడితే మీకు బీసీ ఓటు ఒక్కటి కూడా రాదు. అటువంటి పరిస్థితి దయచేసి తెచ్చుకోవద్దని చెప్పి కేటీఆర్ గారిని హెచ్చరిస్తూ ఉన్నారు. నేను చాలా ఉన్నాయి చెప్పాలంటే. వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు వాళ్ళ మీద వచ్చిన అలిగేషన్స్ కానీ, మహిళలను ఏదైనా పని అడిగితే రావాలి అని అడగడం కానీ, కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ, గవర్నర్ గారిని కామెంట్ చేస్తూ మాట్లాడిన మాటలు కానీ, అంటే వాళ్ళకు మహిళల మీద ఏమాత్రం గౌరవం ఉన్నదో వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు తెలియంది కాదు. అటువంటి వాళ్ళు మరీ ఇంత హీనంగా, ఇది ఒక అన్నా చెల్లెళ్ళ బంధం అండి, ఇది ఒక అన్నా చెల్లెళ్ళ బంధం. దీన్ని వక్రీకరించి మాట్లాడడం అనేది చాలా బాధాకరం. నేను జీర్ణించుకోలేకపోతా ఉన్నాను. దయచేసి ఈ విషయాన్ని కేసీఆర్ గారి భార్యను అడుగుతా ఉన్నాను. అమ్మ శోభమ్మ, ఇది కరెక్టేనా? అదేవిధంగా కవిత గారిని అడుగుతా ఉన్నాను, కవిత గారు ఇది కరెక్టేనా? అదేవిధంగా కేటీఆర్ గారి భార్యను కూడా అడుగుతా ఉన్నాను, అమ్మ ఇది కరెక్టేనా? మీకు కరెక్టే అనిపిస్తూ ఉందా? రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అడుగుతూ ఉన్నాను, ఇది కరెక్టేనా? ఒక అన్న ఒక చెల్లెకు ఒక నూలు దండ వేసి చేనేత కార్మికుల సమస్యలు చెప్పిన దాన్ని ఈ విధంగా కళ్యాణ లక్ష్మి వీళ్ళకి ఎవరిచ్చారు అని ట్వీట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్టు అనేది ప్రతి ఒక్క మహిళ కూడా ఆలోచించి, ఎవరైనా టీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళని బట్టలు కూడా తీసి ఉరికించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరి తెలంగాణ రాష్ట్ర మహిళలకు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో ఏం లేదు, వాళ్ళు సోషల్ మీడియా దిష్టి బొమ్మ బయట దహనం చేయడానికి పోయారు. అసలు వాళ్ళు గేటు ముట్టుకోలేదు, లోపలికి పోలేదు. అందులోంచి 100 మంది దాకా వచ్చి మొత్తం వాళ్ళే మీద పడి కొట్టి మళ్ళీ వాళ్ళే రాద్ధాంతం చేశారు. వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. వాళ్ళందరి వీడియో తీయడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు ఏమైనా కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఏమీ రచ్చ చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు బయట చేసుకున్న కార్యక్రమాన్ని లోపల నుంచి వచ్చి దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళు ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.